వెల్కమ్ బ్యాక్. నిజాం కాలం నాటి కట్టడం 8 దశాబ్దాలుగా సేవలందించిన ఘనత, 58 మంది కలెక్టర్లు జిల్లా కలెక్టర్గా సేవలందించిన చరిత్ర, జాయింట్ కలెక్టర్తో పాటు 8 ప్రభుత్వ శాఖల అధికారులు పనిచేసే భవనం ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గుబులు. శిథిలావస్థకు చేరిన ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనంపై హెచ్ఎంటీవీ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. 1948 వరకు జిల్లాలోని ఆసిఫాబాద్ పట్టణంలో కొనసాగిన కలెక్టరేట్ కార్యాలయం అనంతరం జిల్లా కేంద్రానికి తరలించారు. అప్పట్లో నిజాం కాలం నాడు నిర్మించిన ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం ఉమ్మడి జిల్లాకే తలమానికంగా పిలిచేవారు. ఈ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన సిఎస్ శాంతికుమారితో పాటు ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు, వికాస్ రాజ్ లాంటి వారితో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న కలెక్టర్ రాజాన్షీ షాతో కలుపుకుని మొత్తం 58 మంది కలెక్టర్లు ఈ కార్యాలయం నుంచి జిల్లా పాలన సాగించారు. ఇంతటి చరిత్ర కలిగిన కలెక్టరేట్ భవనంలో పెద్ద ఎత్తున పగుళ్లొచ్చాయి. పైకప్పుతో పాటు గోడలకు పెచ్చులూడుతున్నాయి. వర్షాకాలంలో సైతం భవనం స్లాబ్కు పడిన రంధ్రాల నుంచి నీరు వస్తుంది. కలెక్టరేట్ భవనంలో రెవెన్యూ, ఆర్టీఓ, సర్వేల్యాండ్, డీటీఓ కార్యాలయాలతో పాటు స్టేట్ బ్యాంక్, జిల్లా పౌర సంబంధాల శాఖ తదితర 8 శాఖలు పనిచేస్తున్నాయి. వివిధ శాఖల అధికారులతో పాటు మొత్తం 200కు పైగా సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తారు. అయితే పాతకాలం నాటి భవనంలో అన్ని గదుల్లో పైకప్పుతో పాటు గోడలకు పగుళ్లు తేలడంతో పాటు అక్కడక్కడ పైకప్పుకు పెచ్చులూడుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంతో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కలెక్టరేట్లోని ఓ గదిలో పైకప్పు పెచ్చులూడిపడింది. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కేసీఆర్ సర్కారు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలుగా ఏర్పడ్డాయి. నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం జిల్లాలో కొత్త కలెక్టరేట్లో పాలన సాగిస్తున్నారు. ఆదిలాబాద్లోని కొత్త సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు పునాదులకే పరిమితమయ్యాయి. కొత్త భవన నిర్మాణం కోసం కలెక్టర్కు బిల్లులు రావటం లేదని, నిర్మాణ దశలోనే పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పాత కలెక్టరేట్ నుంచే పాలన సాగిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో సిబ్బంది భయంతో విధులు నిర్వహించే పరిస్థితి నెలకొంది. కొత్త కలెక్టరేట్ పనులు పునాదులకే పరిమితమయ్యాయి. ఇటీవలే బీజేపీ ఎంపీ గిడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆ పనులు పరిశీలించారు. కాంట్రాక్టర్లు మాత్రం నిధుల కొరతతో పనులు సాగటం లేదని స్పష్టం చేశారు. కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి నిధుల కొరత పట్టిపీడిస్తోంది. పనులు ప్రారంభమైనా మరో 3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. పాత కలెక్టరేట్కి అప్పుడప్పుడు మరమ్మతులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. మన బిల్డింగ్ చూసుకున్నట్టయితే మొత్తం శిథిలావస్థ జరిగింది. స్టాఫ్ పైన పెచ్చులు ఊడుకుంటా అధికారులు భయంతో పనులు చేయడం జరుగుతున్నది. ఇప్పటికైనా ఆదిలాబాద్కు ఉన్న ఇన్ఛార్జీలు కానీ, ఆదిలాబాద్కు ఉన్న ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ తక్షణం స్పందించి నూతన భవనంకు నిధులు మంజూరు చేసి గుత్తేదారుతో చర్చలు జరిపి నిధులు విడుదల చేసి ఆ బిల్డింగ్ సకాలంలో పూర్తి చేయాలని గడువు అయిపోయింది. ఆల్రెడీ మీరు చర్చించి నిధులు మంజూరు చేసి అతి తొందరలో ఆ భవనం పూర్తి చేయాలని ఆదిలాబాద్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కార్యాలయాల సముదాయం ఆదిలాబాద్లో దాదాపు 69 కోట్ల రూపాయలతో ఈ యొక్క పనులు ప్రారంభించి సంవత్సరం గడిచినా ఇంకా 25-30% పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ రీతిన పనులు నడుస్తే ఇంకొక 4 సంవత్సరాలైనా కూడా ఈ యొక్క కార్యాలయాలు పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఏ బిల్డింగ్లకు నిధుల ఇబ్బంది ఉంది, మిగతా ఆటంకాలు ఏవి ఉన్నాయి, మరి అధికారులతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సమస్యల పరిష్కారం కొరకు మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా సర్కారు స్పందించి కొత్త సమీకృత కలెక్టరేట్ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రజానీకంతో పాటు ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.